కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో బీఆర్ఎస్ నేతలు గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జుక్కంటి ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్, అలాగే వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ లో విద్యార్థి యువజన డిక్లరేషన్, ఆదిలాబాద్ లో ఆదివాసుల డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలు చేయాలి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రైతు బంధుకు దళిత బంధుకు రేవంత్ రెడ్డి అమలు చేయాలి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధనన్న గారి ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గాంధీ గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజుకి 425 రోజులు అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి 420 దొంగ హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్లో గల గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులమందరం కూడా నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీలను అమలు చేయండి. ఆ అమలు విషయంలో జాప్యాన్ని బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మీరు ఎన్నికల సమయంలో బీసీ సప్లాను, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అమలు కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ సభ పెట్టి ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో దాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా వరంగల్లో రైతు డిక్లరేషన్ నీరు గారిపోయింది. అదేవిధంగా హైదరాబాద్లో విద్యార్థి నిరుద్యోగ డిక్లరేషన్ నీరు గారిపోయింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చినాక మేమే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకున్నటువంటి మీ పార్టీ మీరు ఎప్పుడైనా నోటిఫికేషన్లు ఇచ్చిరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ నోటిఫికేషన్ మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనే విషయాన్ని నిరుద్యోగులందరికీ కూడా తెలుసు. నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి హైదరాబాద్ కేంద్రంలో ఆందోళన చేస్తే వారిపైన లాఠీ చార్జీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పేసి మొత్తం కూడా అనుకుంటా ఉన్నాం. దయచేసి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేయాలి. అదేవిధంగా మహిళలకు 4000 పింఛన్ ఇస్తామని చెప్పేసి చెప్పిర్రు. కానీ నేటికి కూడా ఒక్క రూపాయి కూడా ఏ మహిళకు కూడా పింఛన్ పెంచకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా మా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. అదేవిధంగా స్కాలర్షిప్లు పెంచుతామన్నారు. అదేవిధంగా నూతన విద్యా సంస్థలు తీసుకోమని చెప్పేసి చెప్పిర్రు. కానీ ఏవి కూడా కేవలం మాటలకే పరిమితమైనరు. అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమైపోయారు. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ప్రయత్నం మొదలుపెట్టండి. గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఇలా నివాళులు అర్పిస్తూ గాంధీ గారికి కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను బూటక హామీలని ఈ రోజుకి వాళ్ళ అధికారంలో వచ్చే 420 రోజులు అవుతుంది. కావున జ్ఞానోదయం కలిగియాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించి ఈ హామీలను నెరవేర్చే విధంగా అతనికి ఇచ్చేయాలని చెప్పి మేము ఈ రోజున గాంధీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి అధికారంలో వచ్చి 420 హామీలు ఒకటి రైతులకు రుణమాఫీ ఇస్తాను, 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పేసి వాళ్ళు వంచడం, దానికి ఎగనామం పెట్టిండు. తర్వాత రైతు బీమా, రైతు బంధు, రైతు భరోసా అయితే ఇప్పుడు మహిళలకు 2500 రూపాయలు ఇస్తానది ఇప్పుడు కూడా అది కూడా ఎగనామం పెట్టిండు. మళ్ళీ విద్యార్థులకు స్కూటీలు ఇస్తాము ప్రతి ఒక్క విద్యార్థికి చెప్పి అది కూడా ఎగనామం పెట్టిండు. మరి ఇవన్నీ 420 రోజులైనా కూడా ఏ ఒక్కటి అమలు చేయకుండా ఇంకా అధికారంలో కొనసాగుతున్నారు. అధికారమే పరమావధిగా ఈ ప్రజలను వంచి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇలా వాళ్ళందరినీ కర్షకులను, కార్మికులను, అందరినీ రైతులను వంచి ఇలా అధికారంలోకి వచ్చిండు. కాబట్టి అతనికి ఏ ఒక్క అధికారం ఉండే అర్హత లేదు. కాబట్టి
కాంగ్రెస్ నాయకులారా మీరు దీని మీద పునరాలోచించండి. రేవంత్ గారు ఏ విధంగా హామీలు ఇచ్చిండో, మరి ఎందుకు విస్మరించిండో, ఎందుకు ఎగనామం పెడుతున్నాడో, అది మరి ఎందుకు మీరు అధికారులు ఉన్నారో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు 2 లక్షల రుణమాఫీ మేము 100 రోజులు అధికారం రాగానే రుణమాఫీ చేస్తామని అన్నారు. ఎక్కడ పోయిండు రాహుల్ గాంధీ? మరి ఈ విధంగా మోసం చేస్తూ అధికారంలో వచ్చి ఇవి ఇంకా మీరు ఎట్లా ఉంటారు సీట్ మీద? దీని మీద మేము పెద్ద ఎత్తున మా కేటీఆర్, కేసీఆర్, గంపగొడత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము కామారెడ్డి నుంచి ఉద్యమం చేస్తాం, అందరిని ఏకం చేస్తాం. వెంటనే ఈ హామీలను అమలు చేయాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ కామారెడ్డిలో ఈరోజు అందరి సమావేశం హెచ్చరిస్తున్నాం. వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే రాష్ట్ర కార్యనిర్వాహకుడు శ్రీ కేటీఆర్ గారు మరియు కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ ప్రీతమ నాయకులు గంపగోవర్ధన్ గారి ఆదేశం మేరకు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజుకు ఏర్పడి 420 రోజులు కావస్తుంది. 420 డేస్ 420 హామీస్ ఇచ్చిన ఈ 420 రేవంత్ రెడ్డికి కళ్ళు ఇప్పటికైనా కానీ బుద్ధి వచ్చి అతని కళ్ళు తెరవాలని మహాత్మా గాంధీ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు, కాంగ్రెస్ గవర్నమెంట్కి చెప్పేది ఒకటే, మీరు ఎలాగైతే తెలంగాణ సభ్య సమాజాన్ని మీరు మోసం చేసి ఈ 420 హామీలు ఇచ్చిరో వాటిని తక్షణమే అమలు చేయాలి. మీరు చేతగాక ఇలాంటి అలవిగానే హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని కుదేలు చేస్తున్నారు. తెలంగాణ సబ్బండ వర్గాలను కేసీఆర్ గతంలో అందరినీ కడుపులో పెట్టి చూసుకున్నాడు. కానీ మీరు వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గం కూడా అసంతృప్తితో ఉండి మీ యొక్క హామీని కూడా నిలబెట్టలేక మీరు చేతగాని దద్దమ్మలా మిగిలిపోతున్నారు. ఇకనైనా మీరు కళ్ళు తెరిచి మీ యొక్క రేవంత్ రెడ్డి గారు మీరు మీ సీటుని కాపాడుకోవడం, మీ కాంగ్రెస్ హైకమాండ్కి డబ్బులు పంపడం తప్ప మీరు ఎలాంటి అభివృద్ధికి నోచుకుంటలేరు. మీరు మీ సీటుని కాపాడుకోవడానికి కాలయాపన చేస్తున్నారు తప్ప కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా మీరు కొర్రీలు పెట్టుకుంటా లబ్ధిదారులందరినీ కూడా మీరు కట్ చేసుకుంటా అందరికీ ఒక పాపాలను మీరు ఒడగట్టుకుంటున్నారు. ఇకనైనా కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి కబడ్దార్ అంటున్నాం. రాబోయే రోజుల్లో మీరు 420 హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని తెలంగాణ సభ్య సమాజం మిమ్మల్ని ఊరుకోదు. మిమ్మల్ని భారతదేశం వరకు కూడా మీరు గద్దె దిగే వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.